నమస్కారం అండి. నేను డాక్టర్ కీర్తితేజ బొమ్మకంటి, సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ హెడేక్ గురించి చెప్పబోతున్నాను. అదే ట్రామాటిక్ హెడేక్, అంటే పోస్ట్ ట్రామాటిక్ హెడేక్, అంటే తలకి దెబ్బ తాకినప్పుడు వచ్చే హెడేక్. సో చాలామంది చూస్తుంటాం, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయినప్పుడు కానివ్వండి, ఇంట్లో చిన్న పిల్లలు ఆడుతూ కింద పడ్డప్పుడు కానివ్వండి, ఆర్ మనం పెద్దవాళ్ళు పని చేసుకునేటప్పుడు లేవగానే పైన ట్యాప్ తాకడము కానీ, అటిక తాకడం కానీ, ఇటువంటి సిచ్యుయేషన్స్ కామన్గా ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఈ హెడేక్ వచ్చినప్పుడు మనము ఎప్పుడు ఇమీడియట్లీ జాగ్రత్త పడాలి, ఎప్పుడు కొంచెము అజాగ్రత్తగా ఉండద్దు, బట్ ఇమీడియట్లీ న్యూరాలజిస్ట్ని కలవాల్సి వస్తుంది. సో ఆ కండిషన్స్ ఏంటి అంటే, మీకు తలకు దెబ్బ తాకాక మీకు వామిటింగ్స్ అవుతున్నా కానివ్వండి, ఆర్ అన్కాన్షియస్ అయినా కానివ్వండి, లేకపోతే మెమొరీ డిస్టర్బెన్స్ వచ్చినా, వామిటింగ్ సెన్సేషన్ అవుతున్నా, ఆర్ బ్లీడింగ్ ఫ్రమ్ ద నోస్ ఆర్ ఇయర్ ఆర్ ఫ్రమ్ ద థ్రోట్, లేకపోతే పొద్దున్న తెల్లవారుజామున లేవగానే హెడేక్ వచ్చినా, తల కిందికి వచ్చినా, బరువు అనిపించినా, తుమ్మినా దగ్గిన హెడేక్ ఎక్కువైనా కానివ్వండి, దీనికి కారణం ఏంటంటే లోపల బ్రెయిన్కి ఏదో చిన్న డ్యామేజ్ ఆర్ పెద్ద డ్యామేజ్ అయినట్టు, అండ్ లోపల ఇంట్రాక్రీనియల్ ప్రెషర్ పెరిగినట్టు. ఇలాంటి లక్షణాలు ఉంటే పోస్ట్ ట్రామాటిక్ హెడేక్ వల్ల ఇమీడియట్లీ డిలే చేయకుంటే ఇమీడియట్లీ మీ న్యూరాలజిస్ట్ని కలవాల్సి ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ.